హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 14th సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్. ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏంటి అంటే ఇంపార్టెంట్. ఒకటి చూస్తే ఈ రైట్ టు కాంటెక్స్ట్ ఇన్ ఎలక్షన్, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఏ రకమైన హక్కు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు అనేది అంతకుముందు వేరే ఉన్నది, ఇప్పుడు వేరే ఉన్నది. నెక్స్ట్ చూస్తే రెండు ఎక్సర్సైజులు ఉన్నాయి, పిచ్ బ్లాక్ అండ్ ఎక్సర్సైజ్ కాకాడు అని చెప్పేసి రెండు ఆస్ట్రేలియా కండక్ట్ చేస్తుంది. తర్వాత కొత్తగా అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి నియామకం పొందిండు. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. మన వేణుగోపాల్ టైం అయిపోయింది, ఇక ముకుల్ రోహత్గి వస్తాడు. వెరీ ఇంపార్టెంట్, G20 సమ్మిట్ 2023 ఇండియా హోస్ట్ చేస్తుంది. ఈ నగరము అనేది ఎక్కడ అంటే కాశ్మీర్ కాకుండా ఢిల్లీగా డిసైడ్ చేసింది. నిన్న మనకి పూర్తిగా వచ్చింది ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే G20 సమ్మిట్ ఢిల్లీలో జరుగుతుంది. ఇవి చీఫ్ గెస్ట్ కంట్రీస్ అని చెప్పేసి ఒక సమాచారం మనకి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ MEA.gov వెబ్సైట్లో ఉంటుంది. ఫస్ట్ చిప్ ఫ్యాక్టరీ గుజరాత్లోని అహ్మదాబాద్లో వేదాంత అండ్ ఫాక్స్కాన్ సంస్థ అనేవి ఏర్పాటు చేస్తున్న ఇండియాలో ఫస్ట్ సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ సెమీ కండక్టర్ పాలసీ ఏ స్టేట్ రూపొందించింది అంటే గుజరాత్ స్టేట్ అనేది రూపొందించింది. సెమీ కండక్టర్ పాలసీ మీద ఇటీవల కమిటీ ఏంటి అంటే అశ్విని వైష్ణవ్ కమిటీ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్న అంశాలు. నెక్స్ట్ ఇంకొకటి చూస్తే ఇది రైట్, ఈ మనం డిస్కస్ చేస్తూ పోతే అవే వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ చూస్తే G20 సమ్మిట్. G20 సమ్మిట్ కాదు, ఫస్ట్ హిందీ దివస్, సెప్టెంబర్ 14 హిందీ దివస్, హిందీ దినం ఈరోజు. సో ఈరోజు ఎందుకు జరుపుకుంటాం మనం అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది ఇంకో స్టోరీ ఏంటి అంటే స్టార్టింగ్లో 1916లో 1915లో మన గాంధీజీ ఇండియాకి వస్తాడు. ఇండియాకి వచ్చినాక ఇండియా మొత్తం అబ్జర్వ్ చేస్తాడు, ఒక 3 years అబ్జర్వ్ చేస్తాడు. చేస్తే ఒకటి అర్థమవుతుంది, సో సౌత్ ఇండియా పీపుల్ హిందీ వస్తలేదు వీళ్ళకి, నార్త్ ఇండియా మొత్తం హిందీ డామినేషన్ ఉంది అని చెప్పేసి దీన్ని కనెక్ట్ చేయాలని ఈ మధ్య గోడ వద్దు అని చెప్పేసి ఈ అన్బిసెంట్తోని మాట్లాడి, అన్బిసెంట్ నువ్వు ఇండియా మొత్తం పోతున్నావు కదా హోమ్ రూల్ కోసము, నువ్వు వెళ్ళేటప్పుడు హిందీ ప్రచార సభ కూడా కండక్ట్ చేయని చెప్పేసి అన్బిసెంట్కి చెప్తే, సో హిందీ ప్రచార సభని ఎవరు స్థాపించినలు అంటే అన్బిసెంట్, గాంధీజీ కాదు. సో అన్బిసెంట్ హిందీ ప్రచార సభ స్థాపిస్తుంది. వెంటనే మన రామస్వామి నాయకర్ తమిళనాడులో ఉంటాడు, ఫేమస్. మనకి ఇది ఇండియన్ హిస్టరీలో వస్తుంది, కుల ఉద్యమాల్లో వస్తుంది. కేరళ అండ్ తమిళనాడులో ఇతను, కర్ణాటకలో కూడా కుల ఉద్యమాన్ని చేపడతాడు. ఈ రామస్వామి నాయకర్, అమ్మ నువ్వు వచ్చి మా మీద హిందీ బలవంతంగా రుతున్నావు అని చెప్పేసి, వద్దు అని చెప్పేసి హిందీ వ్యతిరేక సభని ఫస్ట్ టైం స్థాపించింది ఎవరు అంటే రామస్వామి నాయకర్. సో హిందీ ప్రచార వ్యతిరేక సభ. ఈ ప్రశ్న మనకి ఇంతకుముందు వచ్చింది ఒకసారి, ఎవరు? రామస్వామి నాయకర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. హిందీ ప్రచార సభ అన్బిసెంట్ అయితే గాంధీజీ సూచన మేరకి హిందీ వ్యతిరేక సభ అనేది రామస్వామి నాయకర్. నెక్స్ట్ ఇలా జరుగుతుంది, కంటిన్యూ అవుతుంది. 1949 సెప్టెంబర్ 14న ఒకటి జరుగుతుంది. హిందీని జాతీయ భాషగా చేయాలని చెప్పేసి రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ సభ, కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అంటాం, రాజ్యాంగాన్ని రూపొందించాలని చెప్పేసి ఇది ఏర్పడింది. డిస్కషన్ జరుగుతున్నాయి, హిందీని జాతీయ భాష చేయాలన్నా వద్దా అని చెప్పేసి. అంబేద్కర్ అంటాడు జాతీయ భాష చేయాలి అని. అంబేద్కర్ సపోర్ట్ చేస్తాడు, నేషనల్ లాంగ్వేజ్గా హిందీ ఉండాలి. ఎందుకు అంటే ఒక భాష ఉంటే జాతీయ ఐక్యత ఉంటుందని చెప్పేసి చెప్తే, చాలామంది ఈ సౌత్ ఇండియన్ పీపుల్స్ ఉంటారు కదా, రాజ్యాంగ సభలో రిప్రజెంటేటివ్స్ ఉంటారు, తమిళనాడు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మిగతా వాళ్ళు ఉంటారు. వాళ్ళు అంబేద్కర్ యొక్క నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు ఉక్కు పాదంతో. ఎందుకు అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది సౌత్ ఇండియన్స్ హిందీ అనేది ఎక్కువ రాదు కాబట్టి మా మీద హిందీ బలవంతంగా ఎందుకు రుతున్నారు అని చెప్పేసి వీళ్ళు కొద్దిగా ఇది అలిగేషన్ తీసుకొస్తే, అంతిమంగా KM మున్షి అండ్ గోపాలస్వామి అయ్యంగార్ ఫార్ములా అంటారు. వీళ్ళిద్దరూ మధ్య మార్గంగా రాజీ ఫార్ములా కుదురుస్తారు, మున్షి అయ్యంగార్ ఫార్ములా అంటారు. దీని ప్రకారం ఏంటి అంటే, సరే హిందీ ఉంది కదా, హిందీ ఇక్కడ ఇంగ్లీష్ని
ఈ సౌత్ ఇండియా వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కాబట్టి, హిందీ రాదు కాబట్టి ఇంగ్లీష్ వస్తుంది వీళ్ళకి. మద్రాసులో బ్రిటిష్ వాడు పాలించింది కాబట్టి వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ని ఒక 15 ఏళ్ళ పాటు అధికార భాషగా, అఫీషియల్ లాంగ్వేజ్గా కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఆ 15 ఏళ్ళ లోపు హిందీని నేర్చుకోవాలని చెప్పేసి ఆ ఫామ్లా కుదురుస్తాడు. సో అది సెప్టెంబర్ 14 కాబట్టి ఆ రోజుకి గుర్తుగా హిందీ దివాస్ని సెలబ్రేట్ చేసుకుంటాం. హిందీ అనేది జాతీయ భాషన, అధికార భాషన? మీరు ఆన్సర్ చేయండి. నేను నెంబర్ ఆఫ్ టైం దీన్ని డిస్కస్ చేసినాం ఆల్రెడీ, మళ్ళీ అవసరం లేదు. 1963లో అఫీషియల్ లాంగ్వేజ్ మళ్ళా ఇంగ్లీష్ని అండ్ హిందీని కంటిన్యూ చేస్తారు. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఈ సి అన్నదురై యొక్క ఫార్ములా ఉంటుంది. ఇంగ్లీష్ మే కంటిన్యూ కాకుండా ఇంగ్లీష్ షెల్ కంటిన్యూ చేయమని చెప్పేసి చెప్తాడు. ఈ ఎల్బి శాస్త్రి ఉన్నప్పుడు హిందీ వ్యతిరేక ఉద్యమం అనేది ఎక్కువ పుట్టుకొస్తుంది. సో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఎక్కడ అంటే ఈ సుదీప్ అండ్ ఇంకొక హీరో, బాలీవుడ్ హీరో, వాళ్ళ మధ్యన సంభాషణ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. రైట్. నెక్స్ట్ G20 సమ్మిట్. ఇది ఇంపార్టెంట్. ఇది సో ఇండియా 2023 కండక్ట్ చేస్తుంది. 22ది ఇండోనేషియా, 23ది ఇండియా. సో మనం ఏంటిది అంటే ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి చెప్పింది కదా. సో పాకిస్తాన్ లాంటి దేశాలు అభ్యంతరం చెప్పినాయి. ఆ పాకిస్తాన్కి ఫస్ట్ సభ్యత్వం లేదు, అయినప్పటికీ కాశ్మీర్ డిస్ప్యూట్ ఏరియా అని చెప్పేసి ఇంటర్నేషనల్ సమ్మిట్ వద్దని చాలా దేశాలు రిక్వెస్ట్ చేస్తే సరే అని చెప్పేసి ఎందుకు గొడవ అని సో రాజీ ఫామ్లా కుదుర్చుకొని ఢిల్లీకి మార్చబడింది. సో మనకి ఇప్పుడు ఢిల్లీ గుర్తుపెట్టుకోవాలి. G20 సమ్మిట్ 2023 ఢిల్లీ. నెక్స్ట్ ఏంటిదంటే కొన్ని చీఫ్ గెస్ట్స్ ఉన్నాయి, దేశాల పేర్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అనౌన్స్మెంట్ చేయబడింది, ఉత్తగా నోటికి వచ్చిన దేశం చెప్పకుండా ఏవి ఉన్నాయో అవే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ చూస్తే మన సౌత్ ఏషియా, దక్షిణాసియాలో ఒకటే దేశం ఉన్నది, బంగ్లాదేశ్ ఉన్నది. నెక్స్ట్ ఈ సౌత్ ఈస్ట్లో చూస్తే సింగపూర్ ఉన్నది అండ్ మారిషస్ ఉన్నది. నెక్స్ట్ ఈ గల్ఫ్ కంట్రీస్ చూస్తే ఓమన్ ఉన్నది అండ్ UAE ఉన్నది గల్ఫ్ కంట్రీస్లలో. నెక్స్ట్ ఈ ఎటు ఆఫ్రికా చూస్తే ఈజిప్ట్ ఉన్నది అండ్ నైజీరియా ఉన్నది. ఐరోపా చూస్తే స్పెయిన్ అండ్ నెదర్లాండ్ ఉన్నది. నెదర్లాండ్ మనకి ఉన్నది. సో ఇవి G20 కంట్రీస్ యొక్క చీఫ్ గెస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఇది G20 సమ్మిట్ తర్వాత కొన్ని ఈ ట్రయోకా అని చెప్పేసి మనకు తెలుసు ఆల్రెడీ. ట్రయోకా అంటే ఏంటిదంటే ఇప్పుడు హోస్టింగ్ కంట్రీ ఒకటి, అంతకు ముందు ప్రీవియస్ది జరగబోయే సమ్మిట్ ఉంది కదా, అది మనకి వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ చూస్తే 2022 ఎక్కడ జరుగుతుంది? ఇండోనేషియాలోని బాలిలో. సో దీనికి ముందేంటిది? ఇటలీ 21ది. దీని వెనుకేంటిది మనకి ఇండియా. సో 21, 22, 23. ఇప్పుడు ఇది ప్రజెంట్ ఉన్న ట్రయోకా. ఇది సెప్టెంబర్లో మీటింగ్ అయిపోద్దట. మొత్తం మీద మన ఇండియా అనేది ఎప్పుడు ఈ G20 యొక్క అధ్యక్షత రెస్పాన్సిబిలిటీ వహిస్తుంది అంటే 1 డిసెంబర్ 2022 నుంచి 30 నవంబర్ 2023 వరకు. సో ఇండియా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రయోకా ఎవరని చెప్పేసి క్వశ్చన్ అడగవచ్చు. ఇప్పుడైతే ఇటలీ, ఇండోనేషియా, ఇండియా. ఇప్పుడైతే ఇండియా ఈ 2022 డిసెంబర్ 1 నుంచి 30 నవంబర్ 2023 వరకు అధ్యక్షత చేపడుతుంది. ఈ టైంలో ట్రయోకా ఎవరు అంటే అప్పుడు ఇండియా హోస్టింగ్ కాబట్టి మన ఇండియన్ ముందేసుకొని 2023లో. సో అంతకుముందు ఎవరు అవుతారు? మళ్ళీ ఇక్కడ ఇండోనేషియా అవుతుంది. సో ఇండోనేషియా అవుతుంది. నెక్స్ట్ ఎవరు? ఈ 22 అవుతుంది కదా. 24లో ఎవరు అంటే ఇన్ఫ్యాక్ట్ బ్రెజిల్ అవుతుంది. సో ఇది ట్రయోకా. ఇది మనకి ప్రశ్న వస్తుంది, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది రాదు ప్రశ్న మనకి. సరే ఇది వస్తే ఓకే. ప్రజెంట్ ట్రయోకా అంటే ఎవరు అంటే ఇన్ఫ్యాక్ట్ ఇటలీ, ఇండోనేషియా, ఇండియా. ఇండియా అధ్యక్ష చేపట్టినప్పుడు ట్రయోకా ఎవరు అంటే ఇండోనేషియా, ఇండియా, బ్రెజిల్ అవుతుంది. ఎప్పుడు? డిసెంబర్ 1 నుంచి ఇది అవుతుంది, డిసెంబర్ 1 లోపు ఇది అవుతుంది. సో ఇది G20 సమ్మిట్. G20 కంట్రీస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి నేను క్లాస్ చేసి ఉన్న ఆల్రెడీ.
రెగ్యులర్ క్లాసులు కరెంట్ అఫైర్స్లో ఎక్కడో ఈ బ్రిక్స్ దేశాలు ఒక 5 ఉంటాయి, G7 కంట్రీస్ ఉంటాయి. సో మిగతా 7 కంట్రీస్ ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నేను కోడ్ ఆల్రెడీ చేసి ఉన్నా. సో అందులో 19+1 ఆ ఒకటి ఏంటిది అంటే యూరోపియన్ యూనియన్. సో మన G20 యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే హెడ్ క్వార్టర్ ఎక్కడా లేదు. సో దాని బిల్డింగ్ అయితే కట్టలేదు. సో ఇది ఎందుకు G20 కంట్రీస్ అనేది ఏర్పడింది అంటే 1999లో ఏర్పడింది, కానీ 2008 నుంచి ఈ దేశాధినేతల సమ్మిట్ జరుగుతుంది ఆర్థిక సంక్షోభం అనంతరము. అమెరికా ఆర్థిక సంక్షోభం 2008లో వస్తుంది. అది అయిపోయాక మీటింగ్ పెట్టుకుంటారు, అప్పటి నుంచి రెగ్యులర్గా కండక్ట్ చేసుకుంటున్నారు. ఇంకొకటి ఇక షెర్పా అని చెప్పేసి ఒకరు ఉంటారు. షెర్పా అంటే ఎవరంటే మన మోడీకి షెర్పా అమితాబ్ కాంత్. ఈయన మోడీ తరపున అంటే దేశం యొక్క అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి తరపున అన్ని నిర్వహణ చేపడుతుంటాడు. సో షెర్పా అంటే మనకి నేపాల్లో గైడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ శిఖరాలు ఎక్కేటప్పుడు గైడ్గా పిలుస్తాం షెర్పాని. మనకి గైడ్ ఎవరంటే అమితాబ్ కాంత్. G20 విషయంలో ఆ థీమ్ ఏం కండక్ట్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళంతా అవి నిర్ణయం చేస్తారు. సో హెడ్ క్వార్టర్ అనేది లేదు. ఇందులో డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి, డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి. అట్లా మనకి లాజిక్గా ప్రశ్న వస్తుంది. మనం 20 మెంబర్స్ గుర్తుపెట్టుకుంటాం, చీఫ్ గెస్ట్ గుర్తుపెట్టుకుంటాం. ప్రశ్న ఏమొస్తుందంటే G20 అనగా వీటి కలయిక అని చెప్పేసి వస్తుంది. పారిశ్రామికంగా డెవలప్డ్ కంట్రీస్ అండ్ ఎమర్జింగ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్. అచ్చా ఇంకోటి ఏంటంటే ఈ ట్రయోక్ అని చెప్పిన కదా. సో 3 దేశాలని చెప్పేసి ఇండియా ఉన్నప్పుడు అవేంటి ఇండియా, ఇండోనేషియా అండ్ బ్రెజిల్ కదా. సో వెరీ ఫస్ట్ టైం ట్రయోకాలో డెవలపింగ్ కంట్రీస్ వచ్చినాయి. వెరీ ఫస్ట్ టైం డెవలపింగ్ కంట్రీస్ అనేది ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. ఇంతకుముందు మనకు చూస్తే ఇటలీ ఉన్నది, ఇండోనేషియా ఉన్నది అండ్ ఇండియా ఉన్నది కదా. ఇప్పుడు ట్రయోకా, ఇందులో ఇటలీ ఏంటి డెవలప్డ్ కంట్రీ అది. సో వెరీ ఫస్ట్ టైం ట్రయోకాలో ఇట్లా 3 దేశాలు డెవలపింగ్ కంట్రీస్, ఎమర్జింగ్ కంట్రీస్. సో ఇండియా 2040 కల్లా ఏం కావాలి మనకి డెవలప్డ్ కంట్రీస్ అని చెప్పేసి కావాలని మనం ఒకటి కంకణం కట్టుకున్నాం. పంచప్రాన్లో అదొక ప్రాన్. ఇదేంటి డెవలపింగ్ కంట్రీస్ వెరీ ఫస్ట్ టైం ట్రయోకాలకి రావడము. ఇదంతా G20 గురించి. షెర్పా అనేది ఇటీవల అమితాబ్ కాంత్ ఎన్నికైండు G20 షెర్పాగా ఇండియా తరపున. జమ్మూ కాశ్మీర్ నుంచి ఇటువైపు వచ్చింది. సో ఇది పూర్తిగా మీకు సమాచారం G20 గురించి. ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇదంతా ఎక్కడ ఉంది మనకి పేపర్లో, మేబీ ఇదంతా రాకపోవచ్చు, మేబీ పేపర్లో అయితే రాలేదు. ఎక్స్టర్నల్ అఫైర్స్ ministry.gov.in ఇటువంటి సమాచారం మనకి పుష్కలంగా లభిస్తుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. మనం ఏదో సైట్ ఫాలో అవుతాం కానీ అఫీషియల్ సైట్లో. ఇంకోటి PIB న్యూస్ అని చెప్పేసి మనకి ఎక్సలెంట్ సైట్ అండి. రోజు నైటే మనం పేపర్ చదువుకోవచ్చు. ఎక్కువ 90% పేపర్ అయితే దీంట్లో ఉన్నదే వస్తుంది ఆల్మోస్ట్. రైట్, నెక్స్ట్ పాలిటీ అంశాలు చూస్తే అటార్నీ జనరల్గా అక్టోబర్ 1 నుంచి, ఇప్పటి నుంచి కాదు కానీ ముకుల్ రోహత్గి ఎన్నికైండు. సో నియామకం పొందిండు. వేణుగోపాల్ది మనకి టైం అయిపోయింది కాబట్టి. సో ఇక్కడ వేణుగోపాల్ ఆల్రెడీ 90+ ఇయర్స్ అండి. 2020లో అయిపోయింది వాస్తవంగా. 2017లో ముకుల్ రోహత్గి ఉండే. ఈయన అయిపోయినాక వేణుగోపాల్ వచ్చిండు. మళ్ళీ వేణుగోపాల్ అయిపోయినాక మళ్ళీ ముకుల్ రోహత్గి వస్తున్నాడు. వేణుగోపాల్ 2020లో టైం అయిపోయినప్పుడు 91 వచ్చిన ఇయర్స్. నాకు వయోభారం ఎక్కువైంది, వయసు ఎక్కువైంది, నేను స్టాండింగ్లో ఉండలేకపోతున్నా, నాకు వద్దు అంటే రిక్వెస్ట్ చేస్తే ప్రభుత్వం అనేది ఇంకొక 2 ఏళ్ళు ఉంటా అన్నాడు. సో 2 ఏళ్ళు మనకి సెప్టెంబర్ మధ్యలో అయిపోతుంది కాబట్టి మళ్ళీ మనకి ముకుల్ రోహత్గి తీసుకొచ్చిండు. ఒకసారి చూస్తే అటార్నీ జనరల్ మనకి కొన్ని ట్రాప్ క్వశ్చన్స్ వస్తాయి ఇతని మీద. ఇది 76వ ఆర్టికల్, మనకి 76 ఆర్టికల్ కాబట్టి రాజ్యాంగబద్ధ పదవి. ఇంకోటి సొలిసిటర్ జనరల్ అని చెప్పేసి ఇతనికి డిప్యూటీ ఉంటాడుగా, ఇది రాజ్యాంగబద్ధ పదవి కాదు. AGS కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. డిప్యూటీ అయినప్పటికీ కాన్స్టిట్యూషనల్ బాడీ అనేది కాదు. కొన్ని క్వశ్చన్ చూస్తే ఇతను ప్రభుత్వ న్యాయవాది అండి. ప్రభుత్వం తరపున హైకోర్టు, సుప్రీంకోర్టులో హాజరవుతాడు. పార్లమెంటు సెషన్స్కి కూడా హాజరు కావచ్చు. డిస్కషన్లో పాల్గొనవచ్చు, కానీ ఓటు హక్కు అయితే ఉండదు. పార్లమెంటరీ కమిటీలో కూడా హాజరు కావచ్చు, డిస్కషన్లో పాల్గొనవచ్చు, బట్ ఇక్కడ ఓటింగ్ రైట్స్ అనేది లేదు. సభా సభ్యత్వం లేకుండా ఓటు అనేది ఉండదు కాబట్టి ఆ రీజన్స్తోని లేదు. ఇంకొకటి, ఇతను ప్రభుత్వ న్యాయవాది అయినప్పటికీ కూడా ప్రైవేట్గా ప్రాక్టీస్ చేయవచ్చు. బట్ ఒకటి కండిషన్ ఏంటి అంటే గవర్నమెంట్కి అపోజిట్ కేసుల్లో పాల్గొనద్దు. ఈయన ప్రైవేట్ కేసులు కూడా నిర్వహణ చేసుకోవచ్చు.
బట్ కండిషన్స్ అప్లై ఏంటి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించొద్దు. ఎందుకు? ప్రభుత్వం న్యాయవాది కాబట్టి. ఇది గవర్నమెంట్ జాబ్ కాదు. మళ్ళొకటి, ఇవన్నీ ట్రాప్ క్వశ్చన్స్ అటెండర్ జనరల్ మీద. ఒకటి, గవర్నమెంట్ జాబ్ కాదు, పార్లమెంటు సెషన్స్లో పాల్గొనవచ్చు, డిస్కషన్స్లో పాల్గొనవచ్చు, ఓటు చేయరాదు, గౌటు జాబు కాదు, ప్రైవేట్ ప్రాక్టీస్ చేయవచ్చు, గవర్నమెంట్కి అగనిస్ట్గా వాదించరాదు, ఇవన్నీ వస్తాయి. రైట్, ఇది అటర్నీ జనరల్ గురించి 76 ఆర్టికల్. నెక్స్ట్, టిఎస్ సెషన్స్ అనేవి శాసనసభ అండ్ శాసన మండలి, ఇవి రెండు కూడా నిరవధికంగా వాయిదా పడ్డాయి. మళ్ళీ అంటే ఏంటిది? దీంతో మనకి మన్సూన్ సెషన్స్ అనేవి అయిపోయినాయి. సెషన్స్ లేవిగా 3 రోజులకే ముచ్చట అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది అంటే, నెక్స్ట్ ఏమొస్తుంది? వింటర్ సెషన్స్ కదా. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ప్రోరోగ్ కాలేదు. స్పీకరు అండ్ చైర్మన్, అసెంబ్లీలో స్పీకరు, శాసన మండలి అయితే చైర్మన్, వీళ్ళు అడ్జర్న్మెంట్ సైన్ అయి చేసిండ్రు. అంటే ఏంటిది? నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడో చెప్పలేదు, ఆ డేట్ చెప్పలేదు. మళ్ళీ మీటింగ్ కావాలంటే ఎవరు హాజరుపరచాలి? సభని గిట్ట ఇట్లనే కంటిన్యూగా ఉంటే స్పీకర్స్ అండ్ చైర్మన్ని హాజరుపరచాల్సి ఉంటుంది. ప్రోరోగ్ చేస్తే గిట్ట గవర్నర్ హాజరుపరచాల్సి ఉంటుంది ఈ వింటర్ సెషన్స్ని. ఇది శాసనసభ అండ్ శాసన మండలి గురించి. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఈటెల రాజేందర్ని మళ్ళొకసారి స్పీకర్ సస్పెండ్ చేసిండు. నన్ను రోబో అంటావా, నన్ను మరమనిషి అంటావా అని చెప్పేసి స్పీకర్ సస్పెండ్ చేసిండు. అది ఏ ఆర్టికల్? మనకి ఆర్టికల్లో ఉండదు కానీ దాన్ని ఏమంటారు? రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ అని చెప్పేసి అసెంబ్లీ, లోక్సభ, రాజ్యసభ, శాసన మండలి ఎలా నిర్వహణ చేసుకోవాలన్న రూల్స్ ఉంటాయి. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అని చెప్పేసి. సో దీని ప్రకారము 340 రూల్ ఉంటుంది. అసెంబ్లీలో సభకి ఇబ్బంది కలిగేస్తే ఒక సభ్యుడు ప్రశాంత్ సింగ్, మనకి ప్రశాంత్ అనే అసెంబ్లీ వ్యవహారాల మంత్రి, అఫేర్స్ అసెంబ్లీ మినిస్టర్, అతను ప్రతిపాదిస్తే సభ అనేది వాయిస్ ఓటు ద్వారా రాజేందర్ని సస్పెండ్ చేసింది. 340 రూల్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ లోక్సభ వస్తే 373, 374, 374A ఉంటుంది. లోక్సభ యొక్క స్పీకర్ యొక్క రైట్స్ అవి. 373 ఒక రోజు వరకు సస్పెండ్ చేయవచ్చు. 374A 5 డేస్ వరకు సస్పెండ్ చేయవచ్చు. అంతకంటే ఎక్కువ చేయాలంటే 374 ప్రకారము లోక్సభ యొక్క పార్లమెంటరీ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రపోజ్ చేస్తే సభ అనేది ఓటింగ్ ద్వారా సస్పెండ్ చేస్తుంది. ఒక సెషన్కి మించి చేయొద్దు, అంటే ఆ సెషన్ అయిపోయేంత వరకు చేయొద్దు. ఆశిష్ షేలర్ వర్సెస్ మహారాష్ట్ర అసెంబ్లీ, ఇది ఫేమస్ కేసు. మనకి ఎంతకాలం సస్పెండ్ చేయాలంటే ఆ సెషన్ వరకే పరిమితం చేయాలని చెప్పేసి. నెక్స్ట్ అది రాజ్యసభ విషయానికి వస్తే 255 ప్రకారం ఒక రోజు, 56 ప్రకారం ఒక రోజు కంటే ఎక్కువ సస్పెండ్ చేయాలంటే మళ్ళీ తీర్మానం అవసరం, సభ ఓటింగ్ అనేది అవసరము. డిఫరెన్సెస్ ఏంటి అంటే 374A ప్రకారం 5 డేస్ వరకు చేయవచ్చు స్పీకర్. ఇక్కడ రాజ్యసభ చైర్మన్కి అటువంటి అధికారం అయితే లేదు. ఇవి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ ఇవన్నీ. నెక్స్ట్ కాంటెస్ట్ ఎలక్షన్. ఇప్పుడు కేసు ఏంటి అంటే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. సో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఇతను న్యాయవాది వాస్తవంగా, వర్సెస్ ఎన్నికల సంఘము 2022 కేసు. కంపల్సరీ గట్టిగా రాసుకోండి కేసు పేరు, ప్రశ్న వస్తుంది. ఈ కేసులో ఏంటిదంటే ఈయన ఏమన్నాడు? ఈ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తా అని చెప్పేసి నేను వెళ్తే ఎన్నికల సంఘం నాది నామినేషన్ తీసుకోలేదు అని చెప్పేసి చెప్పింది. సో కాంటెస్ట్ ఎలక్షన్, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రాథమిక హక్కుగా అనౌన్స్మెంట్ చేయమని వెళ్తే అది తిరస్కరణ చేస్తుంది కోర్టు అనేది. సో కాంటెస్ట్ ఎలక్షన్ అనేది ఫండమెంటల్ రైట్ కాదు. కొన్ని రూల్స్ అండ్ ప్రొసీజర్స్ కంపల్సరీ ఉంటాయి, వాటిని ఫాలో కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఫండమెంటల్ రైట్ కాదు. ఎవరు పడితే వాళ్ళు పోటీ చేయరాదు, దానికి ప్రపోజ్ చేయాలి, నీ నామినేషన్ కొంతమంది సమర్థించాలి, ప్రతిపాదించాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇట్ ఈస్ నాట్ ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి చెప్పింది. ఇంకేమన్నది? ఇట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషనల్ రైట్ కూడా చెప్పింది. ఇట్ ఈస్ నాట్ లీగల్ రైట్ కూడా చెప్పింది. ఇవన్నీ చెప్పింది. సుప్రీంకోర్టు ఏమో ఈ మనకి ఇది ఆన్సర్ చేయండి, నేను క్లాస్ చేసి ఉన్నా ఆల్రెడీ ఇంతకుముందు. ఇది ఎన్నికల్లో ఓటు చేసే హక్కు, రైట్ టు ఓటు అనేది ఏ హక్కు
సో కొన్ని ఒక కేసులనేమో ఇది స్టాచ్యుటరీ రైట్ అని చెప్పేసి చెప్పింది, ఒక కేసులనేమో కాన్స్టిట్యూషన్ రైట్ అని చెప్పింది. ఈ 2 కేసెస్ ఇవ్వని చెప్పేసి ఆన్సర్ చేయండి, నేను లేకుంటే నేను చెప్తాను. ఫస్ట్ అయితే మీరు ట్రై చేయండి, నేను ఆల్రెడీ క్లాస్ చేసి ఉన్నది దీని మీద. ఎన్నికల్లో ఓటు వేసే హక్కు అనేది ఏ హక్కు, రాజ్యాంగబద్ధ హక్కు, శాసనబద్ధ హక్కు? 2 తీర్పులు చెప్పింది. లాస్ట్ వరకు అయితే రాజ్యాంగబద్ధ హక్కు అని చెప్పి చెప్పింది. 2003 కేసులను అయితే రాజ్యాంగబద్ధ హక్కు అని చెప్పింది. రైట్, ఇక్కడ చూస్తే ఫండమెంటల్ రైట్ కాదట, కాన్స్టిట్యూషనల్ రైట్ కాదట, నాట్ కామన్ లీగల్ రైట్, ఆ వర్డ్స్ వాడింది. సో నాట్ కామన్ లీగల్ రైట్, ఉమ్మడి న్యాయబద్ధ హక్కు కూడా కాదట, నాట్ కామన్ లీగల్ రైట్. మరి ఏంటిది? ఇది కేవలము చట్టము ద్వారా ప్రసాదించిన హక్కు, కాన్ఫరెడ్ బై లా అని చెప్పేసి మనకి ఆ తీర్పులో ఉన్నది. మీరు ఇటువంటిది వచ్చినప్పుడు జస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇటువంటి తీర్పు ఏమైనా వచ్చినప్పుడు మంచిగా నేర్చుకోవాలి, ఏం వాదన వచ్చింది అని వాదోపవాదనలు వినాలి అంటే, సుప్రీంకోర్టు ఏమంటుంది, ఆ పిటిషనర్ ఏమంటుందో తెలవాలి అంటే ఏంటిది మనది అంశము, కాంటెస్ట్ ఎలక్షన్ కేసు 2022 లైవ్ లా అని కొట్టండి. కొడితే ఆ కేసు పేరు మొత్తం వస్తుంది. మొత్తం ఒక 4-5 పేజీలు ఉంది అంతే, ఈజీగా దాన్ని చదవచ్చు. ఏమన్నది? ఫండమెంటల్ రైట్ కాదని చెప్పింది, కాన్స్టిట్యూషనల్ రైట్ కాదని చెప్పింది, 9th షెడ్యూల్లో ఉన్నప్పటికీ కాదని చెప్పింది, లీగల్ రైట్ కూడా కాదని చెప్పింది, బట్ చట్టం ద్వారా ఇది వచ్చింది అని చెప్పింది. కేవలం 1950లో రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అండ్ 1961 ఎన్నికల ప్రవర్తన నియమావళి చట్టం ప్రకారము కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారమే ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నీకు అర్హత లేదు అని నేను ఎవరు ప్రపోజల్ చేయలే కాబట్టి ఇంటికి పొమ్మని చెప్పింది. పొంగ ₹1,00,000 అయితే సుప్రీంకోర్టు అకౌంట్లో వేయమని చెప్పింది. అంటే ఫైన్ అనేది విధించింది, కోర్టు సమయం వృధా చేసినందుకు. నువ్వు లాయరువు, నీకు ఇవి తెలియాలి అని చెప్పేసి చెప్పింది. సో లాయర్ అనంత మాత్రాన్ని తెలియాల్సిన అవసరం ఉందా అంటే రైట్, అది మీరు ఆన్సర్ చేయండి. ఈ ₹1,00,000 సుప్రీంకోర్టు అకౌంట్లో పోతాయి కదా, దేని అకౌంట్లో పోతాయి? ఎగ్జాక్ట్గా ఎటు పోతాయి అవి? సో ₹1,00,000 అనేవి ఎవరి అకౌంట్లోకి వెళ్తాయి? సుప్రీంకోర్టు సీజేఐయా, లేకుంటే ఇంకేమైనా వేరే అకౌంట్ ఉంటుందా? కోర్టు ఫైన్లు గవర్నమెంట్కి పోవు. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఇది అయిపోయింది. ఎక్సర్సైజ్ ఇవన్నీ ఎక్కడ రాసుకోవాలి అంటే, ఈ కాంటెస్ట్ ఎలక్షన్ అనేది జ్యుడిషియరీ కింద రాసుకోవాలి, ఎన్నికల సంఘము అనేది ఇన్ఫ్యాక్ట్ ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కింద రాసుకోవాలి, టిఎస్ సెషన్స్ అనేది లెజిస్లేటివ్ కిందికి వస్తుంది, ముకుల్ రోహత్గి అనేది కాన్స్టిట్యూషనల్ బాడీస్ కిందికి వస్తుంది. మనకి పాలిటీ వస్తే మొత్తం 4-5 పేపర్స్ ఉన్నాయి, స్పెషల్ పేపర్స్, కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఫాలో అయితే. పాలిటీ లెజిస్లేటివ్, పాలిటీ జ్యుడిషియరీ, పాలిటీ ఎగ్జిక్యూటివ్, ఇది రాస్తే ఎగ్జిక్యూటివ్ రాసుకోవచ్చు. ఇది కూడా పాలిటీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని చెప్పేసి 4 పేపర్స్లలో వీటిని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 14 అంటే నేను రేపు అయితే మొత్తం ఫైల్ ఇస్తాను, ఈ 15 రోజులది ఫైల్ ఇస్తాను. రైట్, ఇవి ఎక్కడ రాసుకోవాలి? జాయింట్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి మనకు ఒకటి ఉన్నది కదా, ఒకటి పిచ్ బ్లాక్ జరిగింది అండ్ కాకడు జరిగింది. సో స్పెల్లింగ్ అయితే KAKADU. తెలుగు పేపర్లో మరి ఇదైతే రాలే, కానీ ఇవాళ పేపర్లో రాలే. కాకదు రావచ్చు, కాకడు రావచ్చు, మొత్తం మీద స్పెల్లింగ్ అయితే DU వచ్చింది. రైట్, పిచ్ బ్లాక్ ఏంటి అంటే రాయల్. సో రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ అనేది కండక్ట్ చేస్తుంది. సో రాయల్ ఇండియన్ నేవీ ఉన్నది, ఇప్పుడు ఇండియన్ నేవీ ఉన్నది. రాయల్ పోయింది ఎందుకు? మనది రిపబ్లిక్ దేశమైంది. మన దేశ అధ్యక్షుడు బ్రిటిష్ రాజు కాదు, బ్రిటిష్ రాణి కాదు, మన దేశ పౌరుడు మనం ఎన్నుకుంటున్నాం. ఇక్కడ ఆస్ట్రేలియా కాబట్టి ఏంటిది? రిపబ్లిక్ దేశం కాదు, ఇప్పటికీ రాజే అధ్యక్షుడిగా ఉన్నాడు. UK + 14 కంట్రీస్కి రాజే చార్లెస్ III అధ్యక్షుడిగా ఉంటాడు. సో రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ అని చెప్పేసి మనం పిలుస్తున్నాం. అందుకే ఇది కండక్ట్ చేసింది డార్విన్లో కండక్ట్ చేసింది. ఇండియా నుంచి చూస్తే ఇది నేవీ కాదు, ఎయిర్ ఫోర్స్, రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్. అది ఎవరు హాజరయ్యారు అంటే ఇండియా నుంచి ఇది ముగిసింది, అయిపోయింది. SK-30 MKI సుకోయు యుద్ధ విమానం హాజరైంది, C-17 కూడా హాజరైంది. ఇలా ప్రశ్న వస్తుంది ఏవేవి పాల్గొంటున్నాయి అని చెప్పేసి. ఏది పిచ్ బ్లాక్ అంటే మల్టీనేషనల్ 17 కంట్రీస్ పాల్గొన్నాయి. ఈ కాకడు ఏంటిదంటే
రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ కండక్ట్ చేస్తుంది. ఇది కూడా డార్విన్ లోపలిని కండక్ట్ చేస్తుంది. సో ఇండియా నుంచి ఎవరెవరు హాజరవుతున్నారు అంటే ఐఎన్ఎస్ సాత్పురా వెళ్ళింది నెవీ, కాబట్టి నెవీ షిప్ వెళ్తుంది. P8I వెళ్ళింది. ఏంటిది ఇది? P8I అనేది షిప్ కాదు, అది పెట్రోలింగ్ ఎయిర్ క్రాఫ్ట్. అది అంటే గస్తీ విమానము, గస్తీ కాస్తుంది సముద్ర తీర ప్రాంతాలలో మీద తిరుగుతూ ఉంటుంది. P8I అని చెప్పేసి అది విమానం పేరు. సో ఇది ఓడ పేరు కాదు. ప్రశ్న వస్తుంది. ప్రశ్న నిజంగా డెప్త్గా అడగడం వేరు. చిన్న బేసిక్ క్వశ్చన్ ఏంటిదంటే ఇటీవల P8I అనేది కాకడు ఆస్ట్రేలియన్ నేవీ లో పాల్గొన్నది. P8I అనగా ప్రశ్న ఏమొస్తుంది? ఒకటో ఆన్సరు యుద్ధ నౌక లేదా ఇండియన్ నేవీ అని వస్తుంది, గస్తీ విమానం అని వస్తుంది. మనం ఏమంటాం? కాకడు అంటే ఆస్ట్రేలియన్ నేవీ అంటే సముద్ర తీర ప్రాంతాలలో సముద్రాలలో చేస్తారు, నేవీ అంటే ఓడ కావచ్చు అని చెప్పేసి ఇండియన్ నేవీ కండక్ట్ చేస్తుంది. నో, అది గస్తీ విమానం, గస్తీ కాస్తుంది, పెట్రోలింగ్ చేస్తుంది. ఇది అంటే ట్రాప్ క్వశ్చన్ మనకి. ఇట్లా కీ తయారు చేయాలి పేపర్. కానీ అరే ప్రొఫెసర్లు పేపర్ తయారు చేస్తారు, ఆ ఆన్సర్లలో క్వశ్చన్కి ఆన్సర్ అంటూ ఉండదు. రైట్, ఒక చట్టం తీసుకురావాలి. ఏంటిదంటే ఈ నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు ప్రొఫెసర్లు ఎవరైనా కూడా క్వశ్చన్కి ఆన్సర్ లేకుండా క్వశ్చన్ తయారు చేస్తే బంగాళాఖాతంలో 27 సార్లు ముంచి రావాలని చెప్పేసి నెగిటివ్ మార్క్స్ పెట్టద్దు. పెట్టినప్పుడు మంచిగా క్వశ్చన్ అనేది క్వశ్చన్ ఇచ్చినావు, ఎవరు ప్రధానమంత్రి ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చినావు. సో ఇందులో మోడీ అయితే ఉండాలి, తర్వాత 3 ఆప్షన్స్ ఇంకేమని ఇచ్చుకో. ఫస్ట్ అయితే ఆన్సర్ అయితే ఉండాలి కదా. ఆన్సర్ లేకుండా గన్ని క్వశ్చన్స్ ఒక పేపర్లో అంటే ఇన్ఫ్యాక్ట్ అది అంత ఆమోదయోగ్యం అయితే కాదు. నెగిటివ్ ఉన్నప్పుడు మనం అటెంప్ట్ చేయం, మనం సందిగ్ధత పడి. సో నెక్స్ట్ ఫస్ట్ ఇన్ న్యూస్ మనకు పేపర్ ఉన్నది కదా. సో అక్కడ దీన్ని యాడ్ చేసుకోవాలి. ఏంటిది అంటే తొలిసారిగా ఇండియాలో చిప్ ఫ్యాక్టరీ వచ్చింది. ఇది మన వాడుక భాష, వాస్తవంగా సెమీ కండక్టర్ వచ్చింది. సో సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ అనేది వచ్చింది. డిస్ప్లే కూడా నిర్మించేది వచ్చింది ఇండియాలో, గుజరాత్లో వచ్చింది, అహ్మదాబాద్లో వచ్చింది. సో అహ్మదాబాద్లో వచ్చింది, మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఏర్పాటు చేస్తున్నారంటే వేదాంత సంస్థ, ఇది ఫేమస్ మైనింగ్ సంస్థ. అండ్ ఫాక్స్కాన్ సంస్థ, ఇది ఫేమస్ ఎలక్ట్రానిక్స్. ఇది ఎక్కడ ఉన్నది అంటే తైవాన్లో ఉంటుంది. సో ఇది రెండు కలిపి 60:40 రేషియోలో దీన్ని ఏర్పాటు చేస్తున్నది. వాస్తవంగా మహారాష్ట్రకు రావాల్సి ఉన్నది, బట్ మహారాష్ట్ర నుంచి అయితే ఇన్ఫ్యాక్ట్ వెళ్ళిపోయింది. వేదాంత సంస్థ అనేది గుజరాత్కి వచ్చింది. సెమీ కండక్టర్ ఫస్ట్ ఫ్యాక్టరీ. సెమీ కండక్టర్స్ మీద ఫస్ట్ పాలసీ ఏ స్టేట్ రూపొందించింది అంటే ఇది మర్చిపోండి, దీనికి లింకప్ ఏం లేదు. కానీ సెమీ కండక్టర్ పాలసీ అనేది వెరీ ఫస్ట్ టైం ఇన్ స్టేట్ ఇన్ ఇండియా గుజరాత్ అనేది రూపొందించింది. 2022 నుంచి 27 వరకు సెమీ కండక్టర్స్ డెవలప్మెంట్కి ఇది అంతో ఇంతో కృషి చేస్తుంది. సెమీ కండక్టర్ యొక్క సమ్మిట్ వెరీ ఫస్ట్ టైం ఎక్కడ అంటే బెంగళూరులో. ఇటీవల మే మాసం లేదా జూన్ మాసము, మనం జనవరి నుంచి మర్చిపోదాం, ఇక మార్చి నుంచి చదువుకుందాం. ఇంకా కొన్ని రోజులు పోయిన కొద్దీ మళ్ళీ కడిగేసుకుంటా మే నుంచి చదువుకుందాం. ఇట్లా కడిగేసుకుంటా పోవాలి. అంటే ఇవి అంతకుముందు చదవాలి. లాంగ్ ప్రిపరేషన్లో ఉంటే కొన్నిసార్లు క్వశ్చన్స్ మనకి 1 year బ్యాక్ వచ్చిన ఆన్సర్ చేయవచ్చు. అదొక లాభము. నష్టం ఏంటిదంటే మళ్ళీ వాటిని తాపకు చదివితే గిట్ట ఇబ్బంది. సో మీరు ఎప్పుడైనా 6 months అనేది పెట్టుకోండి. మీరు ఏ పరీక్ష రాస్తున్నారో నాకు తెలియదు కాబట్టి, సో మీరు గ్రూప్ 2 రాస్తే దానికి 6 months ముందు, గ్రూప్ 1 రాస్తే అట్లా అన్నీ పెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్, నెక్స్ట్ అయిపోయింది. సెమీ కండక్టర్ పాలసీ మీద కమిటీ ఏంటి అంటే ఇండియాది అశ్విని వైష్ణవ్ ఐటీ మినిస్టర్ ఉన్నాడు కదా, ఆయనకి ఇచ్చిండ్రు కమిటీ అనేది. 76,000 కోట్లు ఖర్చు పెట్టాలన్నట. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సంబంధాలు చూస్తే విలియం రూటో. ఈ విలియం రూటో ఎవరు అంటే కెన్యాకి ఇటీవల అధ్యక్షుడిగా ఎన్నికైండు. కొంచెం కాంట్రవర్సీ పర్సన్ ఈయన. ఇవాళ రేపు ప్రమాణ స్వీకారం చేస్తే మన ఇండియా నుంచి విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధర్ వెళ్ళి కంగ్రాట్స్ చెప్పబోతున్నాడు. సో దట్ ఈస్ ద డిప్లొమాటిక్ రిలేషన్, దౌత్య నీతి.
సంబంధాలు అనేది ఏర్పరచుకోవాలి ప్రపంచంతో అని చెప్పేసి మన మోడీ యొక్క పాలసీ. కాబట్టి ఒకరిని పంపిస్తున్నాడు, పై కంగ్రాట్స్ చెప్పరాపో అంటే మురళీధర్ వెళ్ళి మురళీ గానము వినిపిస్తాడు. రైట్, ఇది కెన్యా. నెక్స్ట్ గౌడ్ స్కీమ్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఇండియాస్ వెల్త్ ఈ స్కీమ్ కాదు, జస్ట్ ఒక ప్రోగ్రామ్. అండ్ మిల్లెట్ ఫర్ హెల్త్, మిల్లెట్ ఫర్ హెల్త్ ఒక స్కీమ్ కాదు, ఇది జస్ట్ ఒక ఇనిషియేటివ్, ఒక ప్రోగ్రామ్, గవర్నమెంట్ స్కీమ్ కింద రాసుకోండి. ఏంటిదంటే 2023ని యుఎన్ఓ అనేది అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా అనౌన్స్మెంట్ చేసింది. కాబట్టి అందరికీ అవేర్నెస్ కోసము ఒక కామిక్ స్టోరీ అనేది తయారు చేయాలని పోటీ కండక్ట్ చేస్తుంది. అదే ఇండియాస్ వెల్త్ మిల్లెట్ ఫర్ హెల్త్ అని చెప్పేసి. ఇది మన పాతకాలం అంతా మిల్లెట్స్ తిన్నాం మనమైతే. ఎప్పుడైతే ఈ ఎన్టీ ఉన్నాడో, మన ప్రముఖ రాముడు కృష్ణుడు అన్ని పాత్రలు చేస్తాడు కదా, ఆయన 2 రూపీస్కే కిలో బియ్యం తీసుకొచ్చిండో, అప్పుడు ఈ రేషన్ యొక్క సేకరణ అనేది మన నుంచి చేయలేదు, ఆంధ్ర నుంచి చేస్తాడు. మనం కూడా మిల్లెట్స్ అన్ని వదిలిపెట్టి ఆ తెల్ల రైసు చక్కెర బుక్కుతున్నాం రోజు అందరూ దాదాపు. ఇది మిల్లెట్ గురించి. సో 2023లో ఇండియా యొక్క ప్రపోజల్ మేరకు యుఎన్ఓ అనేది ఆమోదించింది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. జస్ట్ అదొక ఇది కామిక్ స్టోరీ రూపొందించాలి. ఏది కామిక్ స్టోరీ అంటే అవేర్నెస్ తీసుకురావాలి మిల్లెట్స్ మీద. ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకైతే అవార్డు ఇస్తారట. నెక్స్ట్ సెప్టెంబర్ 17 రక్తదాన అమృత మహోత్సవ్. సో మన ప్రధానమంత్రి గారు మోడీ గారి బర్త్డే కాబట్టి సెప్టెంబర్ 17 నాడు ఈ రక్తదాన మహోత్సవ్ని కండక్ట్ చేస్తున్నారు ఇండియన్ గవర్నమెంట్ అనేది. సో ఇక్కడ ఏంటిదంటే స్వచ్ఛందంగా ఇవ్వాలి, ఇంకా రక్తము బలవంతంగా తీయరు మనల్ని, నీకు ఇష్టం ఉంటేనే ఇవ్వాల్సి ఉంటుంది. సో రక్తం డొనేట్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. ఒక రక్తం అనేది 3 ప్రాణాలు కాపాడుతుంది. 3 monthsకి ఇవ్వాల్సి ఉంటుంది. నీ హెల్త్ అనేది మంచిగా అవుతుంది, ఎందుకంటే నీ లోపల కొత్త కణాలు పుట్టుకొస్తుంది, కొత్త రక్తం పుట్టుకొస్తుంది. రైట్, ఇది జూలై 14 ఏంటిది అంటే రక్తదాన దినము. ఇదేమో జస్ట్ మనము అనుకున్నది, ఇదేమో వరల్డ్గా దాన్ని జూన్ 14 ఐ థింక్. రైట్, నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ గర్ల్స్ అయితే పీరియడ్స్ రూపంలో వాళ్ళకి ఎవ్రీ మంత్ పోతుంది. ఇంకా మనము రక్తదానము 300 ml ఇచ్చేసి స్టేటస్ పెట్టుకుంటాం. వాళ్ళు ఇంకా ఎంత రక్తదానం చేసిందంటే ఇంకా ఫుల్. నెక్స్ట్ పర్యావరణ అంశము అని చెప్పేసి నంజరాయన్ ట్యాంక్. సో నంజరాయన్ ట్యాంక్ ఇది ఎందుకు వార్తల్లో ఉంది అంటే తమిళనాడు అనేది దీన్ని బర్డ్స్ శాంక్చురీగా అనౌన్స్మెంట్ చేసింది. తమిళనాడులో 17వది పక్షుల అభయారణ్యం. సో 17వ బర్డ్స్ శాంక్చురీ నంజరాయన్ ట్యాంక్ అని చెప్పేసి. దీని ఇంకొక పేరు ఏముందంటే పెరియాపాలయము అని చెప్పేసి ఉన్నది. సో పెరియాపాలయం ఈ వార్తల్లో ఉన్న ప్లేసెస్ న్యూస్ కింద రాసుకోవచ్చు. పక్షుల అభయారణ్యం నంజరాయన్ ట్యాంక్ ఎక్కడ ఉన్న ప్రశ్న వస్తుంది, లేదా మ్యాచింగ్ పర్పస్లో వస్తుంది. లేకుంటే పర్యావరణ అంశం కాబట్టి అక్కడ రాసుకోవచ్చు, మన ఇష్టం. నేను పర్యావరణ అంశం కింద రాసిన, ఇంకా మీరు ఇష్టం. జాతీయ అంశాలు వస్తే 2023 రిపబ్లిక్ డే మనకి జనవరి 26న జరగబోతుంది కదా. శకటాలు మనం రూపొందించాల్సి ఉంటుంది. కొంత థీమ్ మనకి గవర్నమెంట్ ఇచ్చింది. ఏది పడితే అది రూపొందించద్దు, ఒక 3 థీమ్స్ ఎంచుకుంటున్నాం, దాని ప్రకారమే మీరు ఏర్పాటు చేయాలని చెప్పేసి శకటాలను. థీమ్స్ ఏంటి అంటే ఒకటి ఇండియా 75 అట, ఇండియా 75 ఎట్ ద రేట్ ఆఫ్. ఇంకోటి మిల్లెట్స్ మీద, ఎందుకు 23rd మిల్లెట్స్ ఇయర్ కాబట్టి. అండ్ నారీ శక్తి. సో నారీ శక్తి అంటే ఉమెన్స్ మీద. ఈ 3 థీమ్ ఆధారంగా మనం కండక్ట్ చేయాల్సి ఉంటుంది, శకటాలు రూపొందించాల్సి ఉంటుంది. శకటాల ఎంపిక ఎవరు చేస్తారంటే డిఫెన్స్ మినిస్ట్రీ చేస్తుంది. నెక్స్ట్ నియామకాలు శ్రీప్రకాష్ అండ్ జార్జ్ అండ్ జెన్నిఫర్ లార్సన్. ఈ 3 నియామకాలు జరిగినాయి. 3 మనకి వార్తల్లో ఉన్న వ్యక్తులు కాదు, వీళ్ళు జస్ట్ ఒక నియామకాలు. మీరు PDF ఫైల్ మంచిగా అబ్జర్వ్ చేస్తే, నేను ఒక్క పేజీ మొన్న ఇచ్చిన పేజీ ఏంటిది అంటే నాట్ మచ్ ఇంపార్టెంట్. వీళ్ళు 3 కూడా దాని కిందకే వస్తారు. నియామకాలు 2 types మనకి, అంతగా ఇంపార్టెన్స్ కాదు, బట్ మన పేపర్లో వచ్చింది కాబట్టి రాయడము. ఇంకొక పేజీ ఏంటి అంటే ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు అటర్నీ జనరల్ ముకుల్ రోహత్గి ఇంపార్టెంట్, అది. వీళ్ళు 3 అంత ఇంపార్టెన్స్ కాదు. మనం ఎందుకు రాసినామంటే సో మనకి పేపర్లో ఉంది కాబట్టి రాయాల్సి ఉంటుంది. రైట్,
శ్రీ ప్రకాష్ ఎవరు అంటే ఎరిత్రియాకి అంబాసిడర్, ఎరిత్రియా దేశానికి మన అంబాసిడర్. జార్జ్ ఎవరు అంటే జపాన్ దేశానికి అంబాసిడర్. జెన్నిఫర్ లార్సన్ ఎవరు అంటే హైదరాబాద్లో ఉన్న అమెరికా యొక్క కన్సులేటు కార్యాలయం ఉంటుంది కదా, దానికి జనరల్గా ఎన్నికైంది ఇన్ఫ్యాక్ట్ మహిళ ఆమె, కాబట్టి మనం కొంచెం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అంటే యుఎస్ఏ యొక్క కాన్సులేట్ కార్యాలయాలు ఉంటాయి కదా, అందులో ఈ హైదరాబాద్ కార్యాలయం అనేది ఒడిషాకి, ఏపీకి, తెలంగాణకి వర్తిస్తుంది. తెలంగాణ కానీ ఒడిషా కానీ ఏపీలో ఉన్న అంశాలను ఈమె డీల్ చేస్తుంది. సో జార్జ్ అంటే జపాన్ అంబాసిడర్, శ్రీ ప్రకాష్ అంటే ఎరిత్రియా దేశం యొక్క అంబాసిడర్. వీళ్ళిద్దరిని ఎవరు నియామకం చేస్తారు అంటే విదేశాల్లో మన దేశ రాయబారులని రాష్ట్రపతి నియామకం చేస్తాడు. రాష్ట్రపతి ఎగ్జిక్యూటివ్ పవర్ కింద చేస్తాడు. మన దేశంలో విదేశీ రాయబారులని వాళ్ళ అధ్యక్షులు నియామకం చేస్తారు, మనోడైతే చేయడు. సో అంబాసిడర్ అండ్ హై కమిషనర్కి తేడా ఏంటి అని చెప్పేసి, ఇప్పుడు కామన్వెల్త్ నేషన్స్ ఉంటుంది కదా, దాంట్లో నియామకం చేస్తే హై కమిషనర్ అని చెప్పేసి పిలుస్తాం. సో జపాన్, ఎరిత్రియా కామన్వెల్త్ నేషన్స్ కాదు కాబట్టి అది అంబాసిడర్ అయింది. నెక్స్ట్ పర్సన్స్, బిర్జూసా వార్తల్లో ఉన్న వ్యక్తి, ఫేమస్ భాస్కర్, ఈయన బాక్సింగ్ ఆడతాడు, ఇన్ఫ్యాక్ట్ చనిపోయాడు. సో ఈయన ఇంపార్టెన్స్ ఏంటిది అంటే ఇండియాకి ఆసియాలో అండ్ కామన్వెల్త్ గేమ్స్లో వరుసగా ఒకటే ఇయర్లో పథకము వచ్చిన ఫస్ట్ ఇండియను బాక్సింగ్లో వచ్చింది కాంస్యమే అయినప్పటికీ వెరీ ఫస్ట్ది. ఆసియా అండ్ కామన్వెల్త్, ఆసియా టోర్నమెంట్లో అండ్ కామన్వెల్త్లో వచ్చింది. ఆసియన్ గేమ్స్ అండ్ కామన్వెల్త్లో, ఆసియా నాట్ ఆసియన్. నెక్స్ట్ అన్నాబౌ సాటే. అన్నాబౌ సాఠే స్పెల్లింగ్ అయితే CATHE ఉన్నది. మరి అన్నాబౌ సాటే అని చెప్పేసి మనకి ఇది PIB వెబ్సైట్లో తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే అన్నాబౌ సాటే వస్తుంది, స్పెల్లింగ్ అయితే సాతే వచ్చింది. సరే, మొత్తం మీద అయితే అది ఏదో ఒకటి. కానీ ఈయన ఎందుకు వార్తల్లో ఉన్న వ్యక్తి అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఫస్ట్ ఈయనే ఏంటిది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, CPI పార్టీ 1960s ఈయన మరణించిండు అన్ఫార్చునేట్లీ. ఈయన యొక్క విగ్రహాన్ని అండ్ ఈ వాల్ పెయింట్ అనేది రష్యాలో వెళ్ళి ఆవిష్కరణ చేస్తున్నారు. ఎవరు అంటే ఈ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ చేస్తున్నాడు రష్యా వెళ్ళి. సో రష్యాకి దీనికి లింకప్ ఏంటి అంటే ఇతను వాస్తవంగా మంచి రచయిత, అనువాదకుడు. రష్యాలో ఉన్న కమ్యూనిస్ట్ నవల్స్ అన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువాదం చేసింది కాబట్టి రష్యా మంచి గుర్తింపు ఇచ్చింది. సో ఇక్కడ CPI పార్టీ అయినప్పటికీ బీజేపీ పార్టీ వెళ్ళి, ఫడ్నవీస్ మీన్స్ బీజేపీ వెళ్ళి విగ్రహాన్ని శంకుస్థాపన చేస్తున్నాడు. దాంతోపాటు రష్యాలో ఉన్న ఇండియన్ యొక్క కాన్సులేట్ కార్యాలయం ఉంటే దౌత్య కార్యాలయంలో ఈ అన్నాబౌ సాటే యొక్క వాల్ పెయింట్ని కూడా ఆవిష్కరణ చేస్తున్నాడు. CPI పార్టీ బీజేపీ ఎందుకు ఇస్తుంది అంటే CPI పార్టీ గుర్తిస్తలేదు కాబట్టి బీజేపీ పార్టీ క్లెయిమ్ చేసుకుంటుంది ఈయన దళిత నాయకుడు అని చెప్పేసి. సో బీజేపీ క్లెయిమ్ చేసుకుంటుంది మావాడు అని చెప్పేసి, ఇక మీదట అన్నాబౌ సాటే ఇంకా మావాడు అని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంటుంది. అచ్చా, ఒకటి ఏంటంటే ఈ అన్నాబౌ సాటే అంబేద్కర్కి ఫకీరా అని చెప్పేసి నవలని అంకితం ఇచ్చిండు. సో ఫకీరా నవలని అంకితం ఇచ్చిండు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పర్సన్స్ అయిపోయింది. కల్చరల్లో చూస్తే యానమి. సో ఇది యానమి లేదా యానం. సో వినయ్ దీనికి డైరెక్టర్ అండి, వినయ్ మంకారా డైరెక్టర్. ఏంటిది ఒక సాంస్క్రిట్ డాక్యుమెంట్ ఇది. వినయ్ మంకారా డైరెక్టరు. సో ఒక సాంస్క్రిట్ డాక్యుమెంట్ దేని మీద అంటే మార్స్ ఆర్బిట్ మిషన్, మంగళయాన్ యాత్ర. అంగారకడ గ్రహం మీదకి ఇస్రో పంపిన ఉపగ్రహం మంగళయాన్, మార్స్ ఆర్బిటర్ మిషన్గా. దీని మీద సాంస్క్రిట్ డాక్యుమెంటరీ. ప్రశ్న వస్తుందా సాంస్క్రిట్ డాక్యుమెంటరీ తీస్తే అంటే మంగళయాన్ మీద కాబట్టి మేబీ అవకాశం అయితే ఉంటుంది. ఇది కల్చరల్ కింద రాసుకోండి. ఇది సినిమా కాబట్టి, సినిమా అంటే సినిమా ఏం కాదు, ఇక 3 hours ఏం లేదు, ఓన్లీ డాక్యుమెంటరీ. సో మనకి వినయ్ మంకారా తీస్తున్నాడు, యానం అని చెప్పేసి తీసిండు. దీన్ని బయటకు వచ్చింది సాంస్క్రిట్ మామ్ అని చెప్పేసి.
ప్రశ్న వచ్చింది ఎస్ఐలను పీసీలను మంగళయాన్ ఏంటిది అంటే ఫస్ట్ ఇంటర్ ప్లానెట్ మిషన్, అంతర్గ్రహాలలోకి ఇండియా యొక్క ఫస్ట్ మిషన్. ఈ మామ్ చూస్తే దీనికి ఆన్సర్ వేయండి ఒకసారి చూద్దాం. ఆన్సర్ ఏబిసిడి చేయకండి, లేకుంటే ఆన్సర్ చేయకుండా మంచిదే, కానీ కొంచెం అది ఆన్సర్ రాయండి. ఆన్సర్ రాస్తే నాకు ఈజీగా ఉంటుంది. సో ఒకటో ఆప్షన్ ఏంటిదంటే ఆసియాలో ఫస్ట్ దేశము. ఎటు ఈ మార్స్ మీదకి పంపిన దేశాలలో ఆసియాలో ఫస్ట్ దేశము. సెకండ్ది ఏంటిదంటే తొలిసారి ప్రయోగంలోనే సక్సెస్, తొలిసారి ప్రయోగంలోనే సక్సెస్ అయిన ఫస్ట్ కంట్రీ. అంగారకుడి కక్షలోకి 2014 సెప్టెంబర్లో ప్రవేశించింది. దీనిలో 1 2 3 2 3 4 లేదు కాబట్టి 1 2 3 3 2 1 1 2 1 ఓన్లీ 2 ఓన్లీ 3 ఓన్లీ రైట్. కొంచెం ఆన్సర్ ఏం చేస్తారంటే చేసేటోళ్ళు ఆసియాలో ఫస్ట్ దేశము సరైనది, తొలిసారి ప్రయోగించిన దాంట్లో ఫస్ట్ సక్సెస్ అయింది సరైనది, సరికాదు, కక్ష 2014లో చేరింది కాదు అని చెప్పేసి ఇట్లా ఆన్సర్ అయితే కాదు అంటే మీకు ఏది అనిపిస్తే అది చేయండి రైట్. ఇది కల్చరల్ కిందికి వస్తుంది. స్పోర్ట్స్ చూస్తే కోహ్లీకట ట్విట్టర్ ఫాలోవర్స్ 50 మిలియన్లు పెరిగినట. వెరీ ఫస్ట్ టైం ఒక క్రికెటర్కి 50 మిలియన్స్ ఖాతా అనేది ఉండటము. స్పోర్ట్స్ కేటగిరీలో చూస్తే పోర్చుగల్ ఫేమస్ ఫుట్బాల్ క్రిస్టియానో రొనాల్డో 103 మిలియన్స్, అది హైయెస్ట్. ఈయన క్రికెట్లో ఫస్ట్ మన కోహ్లీ మళ్ళీ ఫామ్లోకి వచ్చాడని చెప్పేసి మనకి హెడ్డింగ్ వస్తుంది. ఎప్పుడు ఫామ్లో లేడు, ఎప్పుడు ఫామ్లోనే ఉన్నాడు, కానీ ఇంటెన్సిటీ అనేది తగ్గింది అని చెప్పేసి ఆయన చెప్పుకున్నాడు. సెంచరీలు రావట్లేదు కానీ 60 40 నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. కోహ్లీ సెంచరీ చేస్తేనే ఫామ్లో ఉన్నట్టు. ఆయన యొక్క ఏంటిది అది స్టాండర్డ్స్ అనేవి హై లెవెల్లో నిర్దేశించుకున్నాడు కాబట్టి అట్లా మనకి ఫెయిల్ అని అనిపిస్తుంది, కానీ ఈజ్ నాట్ ఫెయిల్. ఎకనామీ ఈరోజు పేపర్లో హిందూ ఎక్స్ప్లెయిన్డ్ కాలంలో వచ్చింది. సో విండ్ ఫాల్ ట్యాక్స్ అని చెప్పేసి వచ్చింది. సో విండ్ ఫాల్ ట్యాక్స్ ఈరోజు ఎక్స్ప్లెయిన్డ్ కాలంలో వచ్చింది. సెప్టెంబర్ 2న మాట్లాడింది, ఈరోజు వచ్చింది. మొత్తం మీద విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటిదంటే జస్ట్ జనరల్గా ఏం లేదు, కానీ అకస్మాత్తుగా అనుకోని దాని ద్వారా లాభాలు వచ్చినప్పుడు ఆ లాభాల మీద అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ అంటాం. ఆ లాభాల మీద ట్యాక్స్ విధిస్తే అది విండ్ ఫాల్ ట్యాక్స్ అంటాం. ఇప్పుడు ఈ రష్యా ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా పెట్రోలు డీజిల్ ధరలు పెరిగినాయి కాబట్టి వీటి యొక్క లాభాల మీద ట్యాక్స్ విధిస్తుంది. జూలై 1 నుంచి ప్రతి పక్షం రోజులకి ఒకసారి, అదే విండ్ ఫాల్ ట్యాక్స్ అని చెప్పేసి. అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్, అనుకోని లాభాలు వచ్చినప్పుడు, అకస్మాత్తుగా లాభాలు వచ్చినప్పుడు ఆ లాభాల మీద ప్రభుత్వం అనేది ట్యాక్స్ అనేది విధించవచ్చు. అది విండ్ ఫాల్ ట్యాక్స్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రజెంట్ పెట్రోల్ డీజిల్ మీద విధించింది, ఎవ్రీ 15 డేస్కి రెన్యువల్ చేస్తుంది. జూలై 1 నుంచి కంటిన్యూ అవుతుంది అదే విండ్ ఫాల్ ట్యాక్స్. అంతకంటే ఎక్కువ మనకి అవసరం లేదు. సో ఇది ఈరోజు సెప్టెంబర్ 14 కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.